విశాఖలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. 3 రోజుల పాటు విశాఖలోనే పవన్ ఉండనున్నారు. ఇవాళ విశాఖలోని జూ పార్క్, తొట్లకొండ, ఎర్రమట్టి దిబ్బల్లో పర్యటించనున్నారు పవన్ కళ్యాణ్. నేడు విశాఖ ఉత్సవ్లో పాల్గొనే అవకాశం ఉంది. రేపు అల్లూరి జిల్లా, అనకాపల్లి జిల్లాలో పవన్ పర్యటించే ఛాన్స్ ఉంది. ఇవాళ విశాఖ పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఇవాళ విశాఖలో పవన్ కళ్యాణ్ పర్యటన ఎలా సాగనుంది? ఏ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది? సింధు, చూసుకుంటే ఏదైతే రాష్ట్ర అటవీ శాఖ మంత్రి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 3 రోజుల పర్యటనలో భాగంగా నిన్న రాత్రి విశాఖ విమానాశ్రయానికి అయితే చేరుకోవడం జరిగింది. విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నటువంటి ఆయనకి ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్తో పాటు డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ కూడా ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి ఆ రోడ్డు మార్గం ద్వారా కూడా విశాఖ రుషికొండలో ఉన్నటువంటి రాడిషన్ బ్లూకి అయితే ఆయన చేరుకోవడం జరిగింది. ఈ రోజు చూసుకుంటే విశాఖలో ఉన్నటువంటి జంతు ప్రదర్శనశాల, ఇందిరాగాంధీకి సంబంధించినటువంటి జంతు ప్రదర్శనశాలతో పాటు కంబాలకొండ, అలాగే తొట్లకొండ, ఎర్రమట్టి దిబ్బలు ఈ ప్రాంతాల్లో కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే పర్యటించుతున్నారు. దీనికి సంబంధించి కూడా అన్ని రకాల ఏర్పాట్లు అయితే ఇప్పటికే అధికార బృందం అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే వన్యప్రాణుల సంరక్షణ సంబంధించిన దానిపైన కూడా, అటవీ శాఖకు సంబంధించిన దాని అంశంపైన కూడా ఏపీ డిప్యూటీ సీఎం అయితే ముఖ్యంగా ఈ ప్రాంతంలో పర్యటించున్నారు. గతంలో పర్యటించాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కూడా లేదు, జంతువులకు సంబంధించినటువంటి రీసెర్చ్ అంచు వీటన్నిటిపైన కూడా ఆయన అయితే అధికారులతో మాట్లాడేటటువంటి పరిస్థితి కనిపించింది. అనంతరం మధ్యాహ్నం ఏదైతే విశాఖ సీతంపేటలో ఉన్నటువంటి పార్టీ కార్యాలయంలో జరిగేటటువంటి సమీక్ష సమావేశంలో కూడా ఆయన పాల్గొంటారు. ఈ సమీక్ష సమావేశానికి ముఖ్యంగా చూసుకుంటే ఇటు అల్లూరు జిల్లాకు సంబంధించి కావచ్చు, లేదా విశాఖ జిల్లా, అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి పంచాయతీ కార్యదర్శులంతా కూడా హాజరయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారందరితో కూడా దాదాపు 4-5 గంటల పాటు కూడా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ముఖ్యంగా సమీక్షించనున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో జరిగేటటువంటి విధి విధానాలు కానీ, ప్రజలకు చేయాల్సినటువంటి కార్యక్రమాలపైన కూడా ఆయన ముచ్చటించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనంతరం రేపు జరిగేటటువంటి ఏదైతే అనకాపల్లి ఉత్సవాలు కావచ్చు, లేదా విశాఖ ఉత్సవం కానీ, లేదా అరకులో జరిగేటటువంటి అరకు ఫెస్ట్ ఉత్సవాల్లో ముఖ్యమంత్రి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే పాల్గొనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అల్లూరు జిల్లా వెళ్లాల్సినప్పటికీ అనివార్య కారణాల వల్ల ఆ టూర్ అయితే రద్దయింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అయితే విశాఖ చేరుకున్నారు. ఈ రోజు విశాఖలో జరిగేటటువంటి కార్యక్రమాలతో పాటు విశాఖ ఉత్సవంలో కూడా ఆయన పాల్గొనేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా అధికారులంతా కూడా భావిస్తున్నారు. ఇటు చూసుకుంటే జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున కూడా విశాఖ ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలకైతే చేరుకోవడమే జరిగింది. మరికొద్ది సేపట్లోనే ఈ ప్రాంతానికి అయితే పవన్ కళ్యాణ్ రానున్నారు. ఇక్కడ నుంచి మన వెనక ఉన్నటువంటి ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కులో ఆయన పర్యటించిన తర్వాత అక్కడ నుంచి కంబాలకొండ వెళ్తారు. కంబాలకొండ నుంచి బయలుదేరి ఏదైతే భీమిలి ప్రాంతంలో ఉన్నటువంటి ఎర్రమట్టి దెబ్బలు కావచ్చు, లేదా తొట్లకొండ ప్రాంతాలు కూడా ఆయన ఎక్కువగా కూడా పర్యటించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఇటు రోడ్డు మార్గం ద్వారా అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఇప్పటికే అధికార బృందం అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఇటు విశాఖ కానీ, లేదా అటు అల్లూరు జిల్లాలో కానీ ఎక్కువగా పర్యటించనున్నటువంటి నేపథ్యంలో ఆయా కార్యక్రమాలకు సంబంధించి కూడా పూర్తిగా కూడా అధికారులంతా కూడా ఇప్పటికే అప్రమత్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అల్లూరు జిల్లాలో సంబంధించినటువంటి అరకు ఫెస్ట్లో పాల్గొన్న తర్వాత అక్కడ ఉన్నటువంటి గిరిజనులతో ఆయన ముచ్చటించేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అనంతరం ఈ 3 రోజుల కార్యక్రమాల తర్వాత విశాఖ నుంచి తిరిగి ఆయన బయలుదేరి అమరావతికి వెళ్ళేటటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. సింధు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.